సాధారణంగా మనం వైద్య శాస్త్రం గురించి మాట్లాడుకునేటప్పుడు అదంతా ఒక ఖచ్చితమైన మెకానికల్ ఇంజనీరింగ్ లాగా ఉంటుందని అనుకుంటాం కదా. అంటే కాలు ఫ్రాక్చర్ అయితే ఎక్స్రేలో ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇక్కడ ఎముక విరిగింది, పట్టి వేద్దాం అని చెప్తారు. అంతా చాలా స్పష్టంగా ఉంటుంది. అవును, అదొక బైనరీ విధానంలాగా ఉంటుంది. విరిగింది లేదా విరగలేదు. ఈ స్పష్టత ఒక రకమైన భరోసానిస్తుంది. విషయాలు కంటికి కనిపించేలా ఉండటాన్ని మనం ఇష్టపడతాం. కాని ఏంటంటే, శరీరం ఎప్పుడూ అంత సులభంగా అర్థమయ్యే యంత్రం కాదు. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఫార్మకాలజీ, టాక్సికాలజీ అంటే ఔషధాలు, విష పదార్థాల ప్రపంచంలోకి అడుగుపెట్టగానే ఆ ఎక్స్రే మెషిన్ పనిచేయడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. లోపల ఏం జరుగుతుందో కంటికి అస్సలు కనిపించదు. ఇదంతా ఒక అదృశ్యమైన యుద్ధం లాంటిది. నిజమే, లోపల జరిగే ప్రాసెస్ చాలా సంక్లిష్టమైనది. సరే, దీని విడమర్చి చూద్దాం. మనం మింగే ఒక చిన్న మాత్ర శరీరంలో ఎక్కడికి వెళ్తోంది, ఏ ఏ మార్గాల గుండా ప్రయాణిస్తోంది, అలాగే ఒకవేళ ప్రాణాంతక విషాలు శరీరంలోకి వెళ్తే మన కణాలు వాటిని ఎలా ఎదుర్కొంటాయి అన్నది తెలుసుకోవడం నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మందులు, రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అసలు లోపల ఏం జరుగుతోంది అనే దానిపై మన దగ్గరున్న సమగ్రమైన ఆధారాలను ఈరోజు పరిశీలిద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, మానవ శరీరం కేవలం ఒక నిశ్శబ్ద గ్రహీత కాదు. అంటే ఒక మందు వేసుకోగానే అది వెళ్లి తన పని తాను చేసుకునేలా శరీరం ఊరుకోదు. అది తనకంటూ కొన్ని ఖచ్చితమైన నియమాలు, సెక్యూరిటీ చెక్పోస్ట్లు ఉన్న ఒక సంక్లిష్టమైన కెమికల్ ఫ్యాక్టరీ. అసలొక మందు మింగిన తర్వాత అది నేరుగా రక్తంలోకి ఎంత శాతం చేరింది అనేదాన్ని బయో అవైలబిలిటీ అంటారు. ఆగండి, ఎంత శాతం చేరింది అంటున్నారంటే మనం వేసుకున్న మందు మొత్తం రక్తంలోకి వెళ్ళదా? అంటే ఇప్పుడు 100 మిల్లీగ్రాముల మాత్రం వేసుకుంటే ఆ 100 మిల్లీగ్రాముల రక్తంలో కదవదా? కలవదు. అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. మౌఖికంగా అంటే నోటి ద్వారా మందులు తీసుకున్నప్పుడు అవి ముందుగా జీర్ణాశయంలోకి వెళ్తాయి. అక్కడి నుండి నేరుగా శరీరమంతా ప్రవహించకుండా పోర్టల్ సర్క్యులేషన్ అనే ఒక ప్రత్యేకమైన రక్తనాళాల వ్యవస్థ ద్వారా నేరుగా కాలేయానికి చేరుతాయా? ఖచ్చితంగా కాలేయానికి అంటే లివర్కి చేరుతాయి. కాలేయం ఒక కఠినమైన కస్టమ్స్ ఆఫీసర్లాగా పనిచేస్తుంది. బయట నుండి ఏది వచ్చినా ముందు దాన్ని తనిఖీ చేసి కొంతమేర విచ్ఛిన్నం చేస్తుంది. దీన్నే ఫస్ట్ పాస్ మెటబాలిజం అని పిలుస్తారు. దీనివల్ల ఆ మందులో కొంత భాగం పనికిరాకుండా పోతుంది. ఓహో, అంటే మనం వేసుకునే మాత్రలో ముందుగానే ఈ కస్టమ్స్ ట్యాక్స్ని కూడా లెక్కవేసి తయారు చేస్తారన్నమాట. మరి కస్టమ్స్ ఆఫీసర్ కంట పడకుండా నేరుగా రక్తంలోకి వెళ్లే దారి లేదా? కొన్నిసార్లు మందులను పురీషనాళం అంటే రెక్టల్ రూట్ ద్వారా ఎందుకు ఇస్తారో నేనెప్పుడూ ఆలోచించేవాణ్ణి. దానికి కారణం ఇదేనా? అవును, అదొక తెలివైన దారి. రెక్టల్ మార్గం ద్వారా మందు ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే రక్తనాళాలు కాలేయానికి వెళ్లే పోర్టల్ సిస్టంతో పాటు నేరుగా గుండెకి వెళ్లే సాధారణ వ్యవస్థతో కూడా అనుసంధానమై ఉంటాయి. అరే, అంటే బైపాస్ చేస్తాయన్నమాట. అదే కదా, ఆ మందు నేరుగా సాధారణ రక్త ప్రసరణలోకి ప్రవేశించి ఈ ఫస్ట్ పాస్ మెటబాలిజాన్ని దాదాపు సగం వరకు దాటవేస్తుంది. దీనివల్ల ఆ మందు యొక్క బయో అవైలబిలిటీ గణనీయంగా పెరుగుతుంది. ఇదొక షార్ట్కట్ లాంటిది. భలేగా ఉందే. మరి ఇంకొన్ని మందుల ప్యాకెట్ల మీద సస్టైన్డ్ రిలీజ్ అని రాసుంటుంది కదా, అది ఎందుకు? దానికి కూడా దీనికేమైనా సంబంధం ఉందా? అది ఇంకో పద్ధతి. కొన్ని మందులు రక్తంలో ఒక్కసారిగా కలిస్తే వాటి స్థాయి ఆకస్మికంగా పెరిగిపోయి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే వాటిని కడుపులో చాలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా కరిగేలా డిజైన్ చేస్తారు. దీనివల్ల రోజంతా రక్తంలో మందు స్థాయి స్థిరంగా ఉంటూ ఎలాంటి విషప్రభావం లేకుండా సురక్షితంగా పనిచేస్తుంది. సరే, ఆ కస్టమ్స్ చెకింగ్ దాటి ఎలాగోలా మందు రక్తంలోకి చేరిందనుకుందాం. ఆ తర్వాతది శరీరమంతా ఒకేలా విస్తరిస్తుందా, లేదా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందా? ఇక్కడే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనే భావన వస్తుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక చుక్క సిరాను తీసుకుని చిన్న నీళ్ల గ్లాసులో వేస్తే ఎలా ఉంటుంది, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లో వేస్తే ఎలా ఉంటుంది? గ్లాసులో అయితే రంగు వెంటనే ముదురుగా కనిపిస్తుంది కదా, అదే స్విమ్మింగ్ పూల్లో అయితే అసలు సిరా వేసినట్లే కనిపించదు. సరిగ్గా అదే. అన్ని మందులు కణజాలంలోకి అంటే కండరాలు, కొవ్వు లాంటి వాటిలోకి సులభంగా వెళ్ళిపోలేవు.
మందు అణువుల బరువు ఎక్కువగా ఉన్నా లేదా అవి ప్లాస్మా ప్రోటీన్లకు అయస్కాంతాల్లా అతుక్కునే లక్షణం కలిగి ఉన్నా లేదా నీటిలో సులభంగా కరిగే హైడ్రోఫిలిక్ స్వభావం ఉన్నా అవి రక్తంలోనే ఉండిపోతాయా? అవును, ఆ మందులు రక్తంలోని ప్లాస్మా దాటి బయటికి వెళ్లలేవు. అప్పుడు అవి ఆ చిన్న గ్లాస్ లాంటి కేవలం 3 నుండి 5 లీటర్ల రక్త ప్లాస్మాలోనే ఉండిపోతాయి. వాటి వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువన్నమాట. కొవ్వులో కరిగే మందులు మాత్రమే కణజాలమనే ఆ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తాయి. వావ్! అంటే మందు యొక్క కెమికల్ స్వభావమే అది ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ణయిస్తుందన్నమాట. మరి ఈ మందులు పని పూర్తయ్యాక బయటికెలా వస్తాయి? కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేస్తాయా? అవును, కిడ్నీలు మన శరీరపు డ్రైనేజ్ వ్యవస్థ లాంటివి. కానీ ఇక్కడో పెద్ద సమస్య ఉంది. కిడ్నీలు కేవలం నీటిలో కరిగే అంటే పోలార్ వ్యర్థాలను మాత్రమే వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపగలవు. అంటే కొవ్వులో కరిగే మందుల పరిస్థితేమిటి? అక్కరే అసలు చిక్కు. అవి కిడ్నీల గుండా వెళ్ళినా మళ్లీ రక్తంలోకి లాగేసుకోబడతాయి. అరే, ఇది పెద్ద చిక్కే. మరి ఆ కొవ్వులో కరిగే మందులను శరీరం ఎలా బయటకు పంపుతుంది? ఇక్కడే కాలేయం మళ్లీ రంగంలోకి దిగుతుంది. కాలేయం ఒక రీసైక్లింగ్ ప్లాంట్ లాంటిది. అది ఈ కొవ్వులో కరిగే మందులను పట్టుకుని వాటికి కొన్ని రసాయనాలను జోడించి వాటిని నీటిలో కరిగే పోలార్ కాంపౌండ్స్గా మారుస్తుంది. ఆ తర్వాత అవి కిడ్నీల ద్వారా మూత్రంలోనూ లేదా పిత్తరసం ద్వారా మలంలోనూ బయటికి వెళ్ళిపోతాయి. అంటే కిడ్నీలకు అర్థమయ్యే భాషలోకి కాలేయం మందులను ట్రాన్స్లేట్ చేస్తుందన్నమాట. అద్భుతం. సరే, ఇప్పుడు మెదడు విషయానికి వద్దాం. మెదడు అనేది మన శరీరపు హెడ్ క్వార్టర్స్ కదా. మరి మన రక్తంలో ఉన్న ప్రతి రసాయనం మెదడులోకి వెళ్ళిపోతే ప్రమాదం కదా? అవును, అందుకే మెదడు చుట్టూ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే ఒక కట్టుదిట్టమైన గోడ ఉంటుంది. ఈ గోడ దగ్గర పి గ్లైకోప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దాని పనేంటి? ఒక సెక్యూరిటీ కార్డ్ లాగా పనిచేస్తుందా? సెక్యూరిటీ దాడ్ మాత్రమే కాదు, ఒక కండలు తిరిగిన బౌన్సర్ లాంటిది. ఏదైనా మందు లేదా రసాయనం గోడదాటి మెదడులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఈ పంప్ దాన్ని పట్టుకుని తిరిగి రక్తంలోకి గెంటేస్తుంది, లోపలికి రానివ్వదు. ఓహో! కాని ఏంటంటే కొన్నిసార్లు డాక్టర్లు ఇతర మందుల ద్వారా ఈ బౌన్సర్ని నిరోధిస్తారు. అప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థకు మందులు సులభంగా చేరుతాయి. అదొక విఐపి నైట్ క్లబ్లోకి బౌన్సర్ని బురిడీ కొట్టిచ్చి వెళ్లడం లాంటిదనమాట. విఐపి అనగానే నాకు అద్భుతమైన పోలిక గుర్తొస్తోంది. అనస్థీషియా ఇచ్చినప్పుడు ప్రొపోఫాల్ అనే మందు వాడతారు కదా. డాక్టర్ గారు సూది గుచ్చారో లేదో క్షాల్లో నిద్రపోతారు. మళ్ళీ కాసేపటికి మెలకువ వచ్చేస్తుంది. అది ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరం. ప్రొపోఫాల్ అనేది కొవ్వులో కరిగే మందు. దీన్ని రక్తంలోకి ఇవ్వగానే అది ముందుగా ఎక్కడికి వెళ్తుందంటే శరీరంలో ఎక్కడ ఎక్కువ రక్త ప్రసరణ ఉంటే అక్కడికి. అంటే మన మెదడు, కాలేయం, కిడ్నీల వద్దకు రాకెట్ వేగంతో చేరుతుంది. మెదడులోకి చేరగానే మనిషిని నిద్రపుచ్చుతుంది. అదైతే అర్థమైంది. కానీ అంత త్వరగా మళ్ళీ మెలకు ఎందుకొచ్చేస్తుంది? ఎందుకంటే అది మెదడులో ఎక్కువసేపు ఉండదు. ఒకసారి రక్తంలో ఆ మందు స్థాయి పడిపోగానే మెదడులో నుండి అది తిరిగి రక్తంలోకి వచ్చి ఆ తర్వాత రక్త ప్రసరణ తక్కువగా ఉండే కండరాలు, కొవ్వు కణజాలం వద్దకు దారిమళ్తుంది. మెదడులో నుండి మందు వెళ్ళిపోగానే వెంటనే మెలకువచ్చేస్తుంది. దీన్ని చూస్తుంటే ఒక 5 స్టార్ హోటల్కొచ్చిన అతిథులను ముందుగా ఖరీదైన విఐపి గదుల్లో, అంటే మెదడు, గుండెల్లో ఉంచి ఆ తర్వాత మెల్లగా సాధారణ గదులకు, అంటే కండరాలు, కొవ్వుకి మార్చినట్లు ఉంది కదూ. సరే, ఇలా శరీరమంతా తిరుగుతున్న మందు పూర్తిగా మన ఒంట్లోంచి బయటకు పోవడానికి ఎంత సమయం పడుతుంది? దీన్ని మనం మరింత విస్తృత కోణంలో అనుసంధానిస్తే హాఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఒక ఫార్ములా ప్రకారం ఇది లెక్కించబడుతుంది. దీని సింపుల్గా చెబుతాను వినండి. మీ దగ్గర ఒక బకెట్ ఉంది. దాంతో ఒక నీళ్ల టబ్ను ఖాళీ చేయాలి అనుకుందాం. ఓకే, సరే. మీరు ప్రతిసారి అందులో మిగిలిన నీటిలో సగాన్ని మాత్రమే బయటకు తీయగలరు అనుకుందాం. మొదటిసారి సగం పోతుంది, రెండోసారి మిగిలిన సగంలో సగం. అలా రక్తంలో మందు కాన్సంట్రేషన్ 50% తగ్గడానికి పట్టే సమయాన్ని హాఫ్ లైఫ్ అంటారు. అంటే ఒకేసారి మొత్తం ఖాళీ అవ్వదన్నమాట. మరి ఎన్నిసార్లు అలా సగం సగం చేస్తే మొత్తం శరీరం నుండి మందు వెళ్ళిపోతుంది? సుమారుగా 5 హాఫ్ లైఫ్ల సమయం తర్వాత. 5 హాఫ్ లైఫ్లు గడిచాక ఒక మందు శరీరం నుండి దాదాపుగా 97% తొలగించబడుతుంది. అయితే మనం రోజూ వాడే బీపీ లేదా షుగర్ మందుల విషయంలో మనం ఇలా పూర్తిగా ఖాళీ అవ్వనివ్వం కదా. అవును, రోజు ఒకే టైంకి మాత్ర వేసుకుంటాం కదా. అప్పుడేమవుతుంది? అలా నిరంతరంగా మందులిస్తుంటే
4 నుండి 5 హాఫ్ లైఫ్లు గడిచేసరికి మన రక్తంలో ఆ మందు స్థాయి ఒక స్టెడీ స్టేట్కి అంటే ఒక స్థిరమైన సమతుల్యతకు చేరుకుంటుంది. ఎంత మందు శరీరం నుండి బయటకు పోతుందో అంతే మందుని మనం మాత్ర ద్వారా తిరిగి ఇస్తాం. దీన్నే మెయింటెనెన్స్ డోస్ అంటారు. చాలా లాజికల్గా ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఒకేసారి పెద్ద మోతాదు ఇచ్చే బదులు తక్కువ మోతాదుల్లో తరచుగా ఇస్తుంటే రక్తంలో ఆకస్మిక శిఖరాలు ఏర్పడవు, దాంతో విషప్రభావం తగ్గుతుంది. ఇదంతా వింటుంటే ఒక పర్ఫెక్ట్ మ్యాథమెటిక్స్ లాగా ఉంది. కానీ నాకిక్కడో డౌటు. అందరి శరీరాలు ఒకేలా ఉండవు కదా. పసిపిల్లలుంటారు, ఊబకాయమున్నవాళ్లుంటారు, వయసు పైబడిన వాళ్లుంటారు. అందరికీ ఈ లెక్కలు ఒకేలా వర్తిస్తాయా? ఏమాత్రం వర్తించవు. ఉదాహరణకు నవజాత శిశువులనే తీసుకోండి. పెద్దవారితో పోలిస్తే పసిపిల్లల శరీరంలో నీటి శాతం చాలా ఎక్కువ. వారు చూడటానికి చిన్నగా ఉంటారు, కాని వారి దేహంలో నీటి నిష్పత్తి ఎక్కువ. అంటే వాళ్ళు ఒక రకంగా చిన్న సైజ్ వాటర్ బెలూన్స్ లాంటివారన్నమాట. దానివల్ల మందుల డోస్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? చాలా ఉంటుంది. మనం ముందే మాట్లాడుకున్న నీటిలో కరిగే హైడ్రోఫిలిక్ మందులను ఒక పెద్ద మనిషి బరువుకు తగినట్లుగా లెక్కవేసి అదే నిష్పత్తిలో పిల్లలకు ఇస్తే ఆ మందు పిల్లల శరీరంలోని ఎక్కువ నీటిలో కలిసిపోయి బాగా పల్చబడిపోతుంది. దానివల్ల రక్తంలో మందు స్థాయి పడిపోయి అసలది పనిచేయదు. అరే, అందుకే పిల్లలకు మందుల మోతాదు లెక్కలు చాలా భిన్నంగా ఉంటాయన్నమాట. మరి ఊబకాయం అంటే ఒబేసిటీ ఉన్నవారి సంగతి ఏమిటి? ఒక వ్యక్తి 100 కిలోలుంటే ఆ 100 కిలోల బరువుకు సరిపడా మందివ్వాలా? లేదు, అలా ఇస్తే చాలా ప్రమాదం. ఉదాహరణకు అమైనో గ్లైకోసైడ్స్ అనేవి ఒక రకమైన యాంటీబయాటిక్స్. ఇవి నీటిలో మాత్రమే కరుగుతాయి, కొవ్వు కణజాలంలోకి అస్సలు వెళ్లలేవు. ఓహో, అంటే ఆ వ్యక్తికి 30 కిలోల కొవ్వు ఉంటే ఈ మందు ఆ 30 కిలోల కొవ్వులోకి ప్రవేశించదా? సరిగ్గా పట్టుకున్నారు. ఆ మందు కొవ్వులోకి వెళ్లదు కాబట్టి మనం 100 కిలోల బరువుకు సరిపడా మందు ఇస్తే అది కేవలం ఆ వ్యక్తి రక్తంలో ఇతర అవయవాల్లోనే ఉండిపోయి తీవ్రమైన విషప్రభావానికి దారితీస్తుంది. మరి ఎలా లెక్కించాలి? అందుకే ఇలాంటి రోగులకు వారి బరువులో నుండి కొవ్వు శాతాన్ని తీసివేసి కేవలం లీన్ బాడీ వెయిట్ ఆధారంగా మాత్రమే మోతాదును నిర్ణయిస్తారు. ఒకే సైజ్ చొక్కా అందరికీ సరిపోదు అనేది ఇక్కడ అక్షరాల నిజం. మరి గుండె జబ్బులున్నవారిలో ఈ మందుల పంపిణీ ఎలా మారుతుంది? గుండెకు ఈ డ్రగ్ క్లియరెన్స్కు సంబంధం ఏమిటి? చాలా దగ్గరి సంబంధం ఉంది. గుండె వైఫల్యం, అదే హార్ట్ ఫెయిలియర్ అనగానే మనం పంపింగ్ సరిగా లేకపోవడం అనుకుంటాం కదా. కానీ దాని అసలు ప్రభావం కిడ్నీల మీద పడుతుంది. గుండె సరిగా రక్తాన్ని పంప్ చెయ్యకపోతే కిడ్నీలకు వెళ్లే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఓకే, రక్తం నదిలాంటిది. కిడ్నీలు ఆ నదిలోని వ్యర్థాలను వడకట్టే ఫిల్టర్లు గదా. నది ప్రవాహమే ఆగిపోతే? ఫిల్టర్లు పనిచేయలేవు. ఉదాహరణకు డయాబెటిస్ కోసం వాడే మెట్ఫార్మిన్ అనే మందు కాలేయంలో ఎలాంటి మార్పులకు గురికాకుండా నేరుగా కిడ్నీల ద్వారా మూత్రంలో బయటికి వెళ్ళిపోవాలి. కానీ కిడ్నీలకు రక్త ప్రసరణ లేనప్పుడు ఆ మెట్ఫార్మిన్ కిడ్నీల దగ్గరే ఆగిపోయి తిరిగి శరీరంలోనే పేరుకుపోతుంది. అంటే బయటికి వెళ్ళలేదన్నమాట. అవును. ఇలా పేరుకుపోవడం వల్ల రక్తంలో యాసిడ్ స్థాయి పెరిగిపోయి లాక్టిక్ యాసిడోసిస్ అనే ప్రాణాంతక స్థితికి దారితీస్తుంది. వామో, గుండెకు జబ్బు చేస్తే మనం వేసుకునే డయాబెటీస్ మందు విషంగా మారుతుందన్నమాట. అదొక చైన్ రియాక్షన్ లాగా ఉంది. ఇలాంటి విపరీత పరిస్థితుల ప్రస్తావన రాగానే నాకో డౌట్. తీవ్రమైన కాలిన గాయాలైన వాళ్లను నేను చూశాను. వాళ్ల కండరాలు చాలా వేగంగా కరిగిపోయి చాలా బక్కచిక్కిపోతారు కదా. అలా ఎందుకు జరుగుతుంది? మంటల వల్ల కండరాలు కాలిపోతాయని అనుకుంటాం కాని అది శరీరం యొక్క సొంత రక్షణ యంత్రాంగం వల్ల జరిగే నష్టం. తీవ్రమైన కాలిన గాయాలకు గురైనప్పుడు శరీరం హైపర్ మెటబాలిక్ రెస్పాన్స్ అనబడే ఒక తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. అంటే శరీరం ఒక ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా. గాయాలను వాన్పడానికి దానికి విపరీతమైన శక్తి అవసరం. ఆ శక్తి కోసం బేసల్ మెటబాలిక్ రేటు పెరిగిపోయి శరీరంలోని కండరాలను కరిగించి శక్తిగా మార్చుకుంటుంది. అంటే తనను తాను రక్షించుకోవడానికి సొంత కండరాలనే తినేస్తుందన్నమాట. మరి దాన్ని ఎలా ఆపుతారు డాక్టర్లు? దీనిని అడ్డుకోవడానికి యాక్సాండ్రోలోన్ అనే మందు వాడతారు. ఇది సింథటిక్ టెస్టోస్టిరాన్ లాంటిది. ఇది ఏం చేస్తుందంటే కండరాలు కరిగిపోవడాన్ని ఆపి శరీరంలో కొత్త ప్రోటీన్ తయారీని ప్రోత్సహిస్తుంది. కాలిన రోగులు తిరిగి కోలుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మన శరీరపు పరిస్థితి, బరువు, వయస్సు మాత్రమే కాకుండా మనం ఒక మందు వేసుకునేటప్పుడు దానికి తోడు ఇంకేదైనా మందుగాని ఆహారంగాని తీసుకుంటే అది కూడా ప్రభావితం చేస్తుందా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. డ్రగ్ ఇంట్రాక్షన్స్,
ఇదెలా ఉంటుందంటే మీరు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుదామని ప్లాన్ చేసుకుంటే మధ్యలో ఇంకెవరో వచ్చి మిమ్మల్ని గట్టిగా పట్టుకుని ఆపేసినట్లుంటుంది. అదరా? ఉదాహరణకు ఇన్ఫెక్షన్ కోసం టెట్రాసైక్లిన్స్ లేదా ఫ్లోరోక్వినోలోన్స్ అనే యాంటీబయాటిక్స్ వాడారనుకోండి, లేదా థైరాయిడ్ కోసం మందు వాడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి పాలు తాగినా లేదా ఐరన్, కాల్షియం ఉన్న మల్టీవిటమిన్ మాత్రలు వేసుకున్నా ఏం జరుగుతుందో తెలుసా? ఉన్నాక పాలు తాగుతారు కదా చాలామంది. అక్కడే ఉంది పొరపాటు. ఈ యాంటీబయాటిక్స్ ఆ పాలలో ఉండే కాల్షియం లేదా ఐరన్తో జీర్ణాశయంలోనే కలిసిపోయి ఒక పెద్ద అదృశ్యమైన ముద్దలాగా, అంటే చీలేట్ కాంప్లెక్స్ లాగా మారిపోతాయి. ఆ ముద్దలు జీర్ణాశయం నుండి రక్తంలోకి వెళ్లలేవు, అవి అలాగే బయటికి వెళ్ళిపోతాయి. దాంతో ఆ మందు అసలు పనిచేయదు. అబ్బా! అంటే మనం చేసే చిన్న తప్పు వల్ల ప్రాణదాత అయిన మందు కూడా వృధా అయిపోతుందన్నమాట. ఇప్పటివరకు మనం శరీరం లోపలి పరిస్థితుల గురించి చాలా లోతుగా చర్చించాం. ఇప్పుడు కాస్త బయటి వాతావరణం మన శరీరంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుందో చూద్దాం. వాతావరణంలో తీవ్రమైన చలి ఉన్నప్పుడు శరీరం దాన్ని ఎలా తట్టుకుంటుంది? విపరీతమైన చలి వాతావరణంలో ఉన్నప్పుడు మన మెదడులోని హైపోథాలమస్ ఒక థర్మోస్టాట్ లాగా పనిచేస్తుంది. చలికి రక్తం గడ్డకట్టకుండా ఉండటం కోసం అది అటానమిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఒక అలారం మోగిస్తుంది. వెంటనే మన చర్మం దగ్గర ఉండే రక్తనాళాలన్నీ కుంచుకుపోతాయి. దీన్నే పెరిఫెరల్ వాసోకన్స్ట్రక్షన్ అంటారు. ఓహో! అంటే వేడిమి బయటకు పోకుండా తలుపులు మూసేస్తుందన్నమాట. సరిగ్గా అదే సమయంలో థైరాయిడ్ ద్వారా మెటబోలిక్ రేటు పెంచుతుంది. మీరు గమనించే ఉంటారు, విపరీతమైన చలిలో మనం గజగజ వణుకుతాం. అది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. ఆ వణుకు ద్వారా కండరాలు వేగంగా కదిలి రాపిడి వల్ల శరీరంలో వేడిని పుట్టిస్తాయి. భలే యంత్రాంగం. మరి వేడికి సంబంధించిన అనారోగ్యం అంటే హీట్ స్ట్రోక్ లాంటివి ఎలా వస్తాయి? మండుటెండలో కష్టపడి పనిచేసే వాళ్ళకి వస్తుందనుకుంటాం మనం. అది నిజం కాదు. ఎండలో అస్సలు తిరగకపోయినా, ఇంట్లోనే నీడలో ఉన్నా సరే వచ్చే నాన్ ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ అనేది ఒకటుంది. ఇది చాలా ప్రాణాంతకమైనది. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా 40 డిగ్రీల సెల్సియస్ దాటుతుంది. నీడలో ఉన్నా సరే ఎలా వస్తుంది? అది అసాధ్యం కదా? ఇక్కడే మనం వాడే మందుల పాత్ర వస్తుంది. మన శరీరం వేడెక్కినప్పుడు దాన్ని చల్లబరిచే ఏకైక మార్గం చెమట పట్టి బయటకు రావడం. కాని కొన్ని రకాల మందులు, ముఖ్యంగా యాంటీకోలినర్జిక్స్ అనే మందులు చెమట గ్రంథులను పూర్తిగా ఆపేస్తాయి. అంటే అసలు చెమట పట్టనివ్వా? అవును. చెమట లేకపోతే శరీరం లోపల ఉన్న వేడి బయటకు వెళ్లలేక లోపలే ఉడికిపోతుంది. ఈ పరిస్థితి వృద్ధుల్లో మరీ ఘోరం. వృద్ధాప్యం వల్ల వారికి సహజంగానే చెమట గ్రంథులు తక్కువగా ఉంటాయి. దానికి తోడు వాళ్లు అలాంటి మందులు వాడితే అది వాళ్ల పాలిట ప్రమాదకరంగా మారుతుంది. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మనకు తెలియకుండానే మనం వేసుకునే మందులే మనల్ని వేడికి బలి చేస్తాయన్నమాట. క్రీడాకారులు మారథాన్లో పరిగెత్తుతూ రేస్ పూర్తవ్వగానే ఒక్కసారిగా ఆగిపోయి కింద కుప్పకూలిపోవడం చూస్తుంటాం. వాళ్లు పరిగెత్తి అలసిపోవడం వల్ల పడిపోతారా? అది కూడా మనమనుకునే అపోహే. వాళ్లు అలసిపోయి పడిపోరు. వాళ్లు పరిగెడుతున్నంతసేపు వాళ్ల కాలి కండరాలు ఒక పంపులాగా పనిచేసి కిందికి వెళ్లిన రక్తాన్ని గుండెకు బలంగా పైకి నెడుతూ ఉంటాయి. ఊకే కండరాలు పంప్ చేస్తాయన్నమాట. అవును. కాని రేస్ అవ్వగానే వాళ్లు ఒక్కసారిగా ఆగిపోతారు. అప్పుడు ఆ కండరాల పంపింగ్ ఆగిపోతుంది. దాంతో గుండెకు తిరిగి వచ్చే రక్త ప్రసరణ, అంటే వీనస్ రిటర్న్, అమాంతం తగ్గిపోతుంది. గుండెకు రక్తం అందకపోతే అది మెదడుకు రక్తాన్ని పంపలేదు కదా. మెదడుకు రక్తం అందక వాళ్లు వెంటనే స్పృహ తప్పి కుప్పకూలిపోతారు. అంటే ఆగడం వల్ల పడిపోతారు కానీ పరిగెత్తడం వల్ల కాదు. అద్భుతమైన లాజిక్ ఇది. సరే, చలికి శరీరం ఒక హీటర్లాగా మారుతుందని చెప్పారు. కానీ రేడియేషన్ గురించి వింటేనే భయమేస్తోంది. ఈ రేడియేషన్ అనేది ఆ శరీరమనే హీటర్ లోపలి వైర్లను అకస్మాత్తుగా కత్తిరించేసినట్లుగా ఉందన్నమాట. అసలు రేడియేషన్ గాయం వల్ల ఏం జరుగుతుంది? మీరు చెప్పిన వైర్లు కత్తిరించడమనే పోలిక 100కి 100 పాళ్లు నిజం. అయోనైజింగ్ రేడియేషన్ నేరుగా మన కణాలలోని డీఎన్ఏను తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరంలో ఏ కణాలైతే చాలా వేగంగా విభజించబడతాయో అవే ఈ రేడియేషన్కు ముందుగా బలైపోతాయి. వేగంగా పెరిగే కణాలే ఎందుకు నేసిస్తాయి? మన శరీరంలో ఎప్పుడూ వేగంగా పెరిగే కణాలు ఏవి? మన చర్మం, జుట్టు కుదుళ్ళు, పేగుల గోడలు మరియు ఎముక మధ్యలోని రక్త కణాలను ఉత్పత్తి చేసే కణాలు. ఓహో, అందుకేనా క్యాన్సర్ ట్రీట్మెంట్లో జుట్టు రాలిపోతుంది? ఖచ్చితంగా.
రేడియేషన్కి గురైనప్పుడు ముందుగా జుట్టు రాలిపోతుంది, పేగులు దెబ్బతినడం వల్ల తీవ్రమైన డయేరియా వస్తుంది, మరియు రక్తకణాలన్నీ పడిపోయి పాన్సైటోపీనియా అనబడే ప్రమాదకర పరిస్థితి వస్తుంది. అంతా లాజికల్గా సరిపోతోంది. పేగులు పోతే మోషన్స్, జుట్టు కుదుళ్లు పోతే హెయిర్ లాస్. ఇక పర్యావరణంలో దాగి ఉన్న మరో నిశ్శబ్ద శత్రువు గురించి మాట్లాడదాం. లెడ్ పాయిజనింగ్. లెడ్ అంటే సీసం. ఇది ఎక్కడుంటుంది? ముఖ్యంగా 1978కి ముందు కట్టిన పాత ఇళ్లలోని గోడలకు వేసిన పెయింట్లలో లెడ్ను ఎక్కువగా వాడేవారు. ఆ పెయింట్ పాతబడి పొరల్గా రాలిపోతున్నప్పుడు చిన్నపిల్లలు తెలియక ఆ పొరలను నోట్లో పెట్టుకుని మింగుతారు, లేదా ఆ లెడ్ కలిసిన దుమ్మును పీలుస్తారు. అలా లెడ్ శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది? ఇది చాలా సైలెంట్గా దాడి చేస్తోంది. మన రక్తంలో హీమోగ్లోబిన్ తయారు కావడానికి ఫెర్రోకిలేటేజ్ లాంటి కొన్ని ముఖ్యమైన ఎంజైమ్లు అవసరం. ఈ ఎంజైమ్లు తాళం కప్పలు అనుకోండి. ఐరన్ అనేది అసలైన తాళం చెవి. ఆ తాళం వేస్తేనే రక్తం తయారవుతుంది. ఓకే. కానీ ఈ లెడ్ ఏం చేస్తుందంటే ఒక నకిలీ తాళం చెవిలాగా వెళ్లి ఆ తాళం కప్పలో ఇరుక్కుపోయి దాన్ని జామ్ చేసేస్తుంది. అంటే ఇక ఐరన్ వెళ్ళి ఆ ఎంజైమ్తో కలవలేదన్నమాట. వస్తుంది. అంతేకాదు, రక్తం తయారీలో వాడాల్సిన ముడిసరుకులైన ALA, జింక్ ప్రోటోపోర్ఫిరిన్ అనేవి శరీరంలో ఎక్కడికక్కడ పేర్కుపోయి విషంగా మారతాయి. వీటన్నిటికీ మించి ఈ లెడ్ మెదడు కణాలను నాశనం చేసి పిల్లల నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. బయటకు పెద్ద లక్షణాలు కనిపించవు, అందుకే రక్తపరీక్ష ద్వారా మాత్రమే దీనిని కనుక్కోగలము. దారుణం ఇది. సరే, పర్యావరణంలో మనకు తెలియకుండా మనమీద దాడి చేసే వాటి గురించి చూశాం గదా. ఇప్పుడు నేరుగా తీసుకునే ప్రమాదకర విషపదార్థాలు, వాటికి విరుగుడుగా పనిచేసే యాంటీడోట్స్ గురించి తెలుసుకుందాం. పారాసెటమాల్. ఇది ప్రతి ఇంట్లో ఉండే మందు. తలనొప్పి వస్తే టక్కున వేసుకుంటాం. మరి అది ఎక్కువ వేసుకుంటే ఏం జరుగుతుంది? మోతాదు మించితే అది మన కాలేయంపై తీవ్ర దాడి చేస్తుంది. సాధారణంగా పారాసెటమాల్ విచ్ఛిన్నమైనప్పుడు NAPQI, అదే NAPQI అనే ఒక అత్యంత విషపూరితమైన రసాయనం పుడుతుంది. ఇది మన కాలేయ కణాలను నాశనం చేసే విలన్ లాంటిది. అరే, పారాసెటమాల్ విలనా? అవును, కాని మన కాలేయంలో సహజంగానే గ్లూటథాయోన్ అనే ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక బాడీగార్డ్ లాగా వెళ్లి ఆ విలన్ను పట్టుకొని తటస్థీకరిస్తుంది. ఓకే, బాడీగార్డ్ ఉన్నాడు కాబట్టి మనం సేఫ్. మరి డోస్ ఎక్కువైతే? ఒక వ్యక్తి ఒకే రోజు 10 పారాసిటమాల్ మాత్రలు వేశారనుకోండి, అప్పుడు ఆ విలన్ సంఖ్య 100ల్లో పెరిగిపోతుంది. కానీ కాలేయంలో ఉన్న బాడీగార్డ్స్ సంఖ్య 10 ఉంటుంది. దాంతో వాళ్ళు చేతులెత్తేస్తారు. ఆ విలన్ కాలేయాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు. మరి దీనికి విరుగుడు లేదా? ఉంది. దీనికి విరుగుడు N-అసెటైల్సిస్టీన్. డాక్టర్లు దీన్ని రోగికి ఇవ్వగానే అది శరీరంలోకి వెళ్లి వందలాది కొత్త బాడీగార్డ్స్ను, అంటే గ్లూటాథయోన్ నిలువలను తయారుచేసి ఆ విషాన్ని తటస్థీకరించి కాలేయాన్ని కాపాడుతుంది. అంటే దీని అర్థమేమిటంటారో, మనం తీసుకునే పదార్థాలు కొన్నిసార్లు నేరుగా ప్రమాదకరం కాకపోయినా మన శరీరమే సొంతంగా వాటిని విచ్ఛిన్నం చేసే విషంగా మార్చుకుంటుంది. శరీరమే విలన్గా మారడం విచిత్రంగా లేదా? నాకు మిథనాల్ కేసు కూడా ఇలాంటిదే అనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. మెథనాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ అనేవి నేరుగా చూస్తే సాధారణ ఆల్కహాల్ లాంటివే. అవి నేరుగా విషం కాదు. కానీ ఒకరు వాటిని తాగగానే శరీరంలోని ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్, అంటే ఒక కష్టపడే వర్కర్ అనుకోండి, వాడు ఆ మెథనాల్ను బ్రేక్ చేసి ఫార్మల్డిహైడ్ అనే ప్రాణాంతక విషంగా మారుస్తాడు. వాడు తన పని తాను చేసుకోపోతున్నాడు, కాని వాడు చేసే పనే ప్రాణాలు తీస్తోంది. మరి దీన్ని ఆపటం ఎలా? ఆ వర్కర్ పని ఆపేలా చేయగలమా? అక్కడే మన విరుగుడు మందు ఫోమెపిజోల్ రంగంలోకి దిగుతుంది. ఇది ఒక అద్భుతమైన ట్రిక్. ఈ మందునివ్వగానే అది ఆ ఎంజైమ్ వర్కర్ ముందు వెళ్లి నిలబడుతుంది. ఆ వర్కర్కు మెథనాల్ కన్నా ఈ ఫోమెపిజోల్ అంటేనే ఎక్కువ ఇష్టం. దాంతో వాడు మెథనాల్ను వదిలేసి దీని చుట్టూ తిరుగుతాడు. భలే బురుడి కొట్టించారే. అవును, ఎంజైమ్ బిజీ అయిపోతుంది కాబట్టి ఆ మెథనాల్ విషంగా మారకుండా మెల్లగా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. వావ్! విరుగుడు మందులు పనిచేసే విధానం ఒక మైండ్ గేమ్ లాగా ఉంది. ఇప్పుడు యాంటీకోనినర్జిక్ విషప్రభావం గురించి వివరిస్తారా? దీన్ని డాక్టర్లు ఎలా కనిపెడతారు? మనమిందాకే హీట్ స్ట్రోక్ దగ్గర చెప్పుకున్నాం కదా, అట్రోపిన్ లాంటి మందులు లేదా కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువైతే ఈ పరిస్థితి వస్తుంది. ఇవి శరీరంలోని నరాల కనెక్షన్లను కట్ చేస్తాయి. రోగి లక్షణాలు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అంటే ఎలాంటి లక్షణాలుంటాయి?
చెమట గ్రంథులు పనిచేయవు కాబట్టి వారి చర్మం ఎండిపోయి వేడిగా ఉంటుంది. వేడిమిని బయటకు పంపడానికి చర్మం కింద ఉండే రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తాయి. దాంతో వాళ్లు ఎర్రగా కనిపిస్తారు. కంటిచూపు మందగిస్తుంది. నాడీ వ్యవస్థ దెబ్బతిని గందరగోళంగా ప్రవర్తిస్తారు. వీటన్నిటినీ రివర్స్ చేయడానికి ఫైజోస్టిగ్మైన్ అనే యాంటీడోటు వాడతారు. లక్షణాలను బట్టి కారణం కనుక్కోవడమనేది నిజంగా ఒక డిటెక్టివ్ పనిలాంటిదే. మరి ఎలుకల మందు తిన్నవాళ్ల పరిస్థితి ఏంటి? రక్తం ఎందుకు గడ్డకట్టదు అంటారు? మార్కెట్లో దొరికే చాలా ఎలుకల మందుల్లో బ్రోడీఫాకౌమ్ అనే శక్తివంతమైన రసాయనం ఉంటుంది. రక్తం గడ్డకట్టాలంటే మన కాలేయం కొన్ని ప్రోటీన్లను తయారు చెయ్యాలి. దానికి విటమిన్ కే అత్యవసరం. కాని ఈ బ్రోడీఫాకౌమ్ ఆ విటమిన్ కే సైకిల్ను పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే ఇక రక్తం నీరులా మారిపోతుందా? అవును. దాంతో రోగికి ఎక్కడ చిన్న గాయమైనా, కడుపులోనైనా సరే రక్తం కారిపోతూనే ఉంటుంది. మరి వాళ్లను బతికించడం ఎలా? వాళ్లకి వెంటనే రక్తం గడ్డకట్టే కారకాలను అందించాలి. అందుకే తక్షణమే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా మరియు విటమిన్ కేని హై డోస్లో సిరల ద్వారా ఇస్తారు. అప్పుడే ఆ బ్లీడింగ్ ఆగుతుంది. ఆఖరిగా చాలా గ్రామాల్లో వినే సమస్య పురుగుల మందులు లేదా పాడుబడ్డ బావుల్లోని కలుషిత నీటి ద్వారా వచ్చే ఆర్సెనిక్ పాయిజనింగ్. ఇది ఎలా దాడి చేస్తుంది? ఆర్సెనిక్ అనేది చాలా క్రూరమైన విషం. మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ తీసుకుని శ్వాసించే ప్రక్రియ ఉంటుంది కదా, దాని ద్వారానే కణాలకు శక్తి వస్తుంది. ఆర్సెనిక్ నేరుగా ఆ కణాల శ్వాసక్రియను ఆపేస్తోంది. కణాలు ఆక్సిజన్ను వాడుకోలేక ఊపిరాక చనిపోతాయి. భయంకరంగా ఉందే. మరి డాక్టర్లు దీన్ని ఎలా గుర్తిస్తారు? కడుపునొప్పి, తీవ్రమైన వాంతులు, బీపీ పడిపోవడం ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. కాని దీనికొక స్పెషల్ క్లూ ఉంది. రోగి శ్వాస పీల్చుకుంటున్నప్పుడు వారి నోటి నుండి వెల్లుల్లి వాసనొస్తుంది. అరే, గార్లిక్ వాసన! అవును. ఆ వాసన రాగానే డాక్టర్లు ఆర్సెనిక్ అనే గుర్తుపట్టి వెంటనే డైమర్ క్యాప్రోల్ అనే మందిస్తారు. ఇది ఒక అయస్కాంతంలాగా వెళ్లి శరీరంలోని ఆర్సెనిక్ను పట్టుకుని కిడ్నీల ద్వారా బయటకు లాగేస్తుంది. ఒక చిన్న వాసన కూడా ప్రాణాలు కాపాడుతుందన్నమాట. ఈరోజు మనం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. మందులు, జీర్ణాశయం నుండి కాలేయపు కస్టమ్స్ ఆఫీసర్ని దాటి రక్తంలోకి ఎలా ప్రయాణిస్తాయన్న దగ్గర్నుండి ఆ బరువు, వయస్సు ఆధారంగా మారుతున్న మోతాదులు, చలివొణుకు, ఎండలో చెమటాగిపోవడం లాంటి పర్యావరణ ముప్పులు, మరియు చివరకు నకిలీ తాళాల్లా పనిచేసే లెడ్, కాలేయాన్ని నాశనం చేసే పారాసెటమాల్కు విరుగుడు మందులు పనిచేసే విధానం వరకు ప్రతీదీ మన కళ్ల ముందుంచిన ఈ అద్భుతమైన శాస్త్రీయ ఆధారాలను మనం తెలుసుకున్నాం. ఏ ఒక్క అంశాన్ని వదలకుండా మన శరీర పనితీరు వెనుక ఉన్న ఆ సంక్లిష్టమైన సమతుల్యతను అర్థం చేసుకున్నాం. అవును. ప్రతి రసాయన ప్రతిచర్య, ప్రతి ఎంజైమ్ కూడా మన ప్రాణాలను నిలపడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ సూక్ష్మమైన ప్రక్రియలను అర్థం చేసుకోవడమే వైద్యరంగంలో రోగి ప్రాణాలను కాపాడే కీలకమైన ఆయుధం. నిజమే. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆలోచించండి. ప్రస్తుతం మనం మందుల విషయంలో ఒకే డోసు అందరికీ సరిపోతుంది అనే పాత పద్ధతి నుంచి క్రమంగా బయటపడుతున్నాం. ఎవరి శరీరపు కొవ్వు వారిది, ఎవరి వయసు వారిదే కదా. భవిష్యత్తులో మన జెనెటిక్ కోడ్కి, మన శరీరపు ప్రత్యేకమైన ఎంజైమ్ వ్యవస్థకు పూర్తి అనుగుణంగా ఏ చిన్న సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ బౌన్సర్ని బురిడీ కొట్టించాల్సిన అవసరం లేకుండా నేరుగా పనిచేసే కస్టమైజ్డ్ మెడిసిన్ వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు బహుశా విషమనే పదానికే వైద్య నిఘంటులో అర్థం మారిపోతుందేమో కదా. ప్రారంభంలో మనం మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మిషన్ లోపలికి మనం ఇంకాస్త లోతుగా చూసి ప్రతి వ్యక్తికి సరిపోయేలా ఆ థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్ని పూర్తిగా మార్చి రాస్తే ఎలా ఉంటుందో ఊహించండి. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మరో లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. ముగిస్తున్నాం.